అందరికీ నమస్కారం. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ప్రతి నెల కూడా మీకు మంచి మంచి ఆయుర్వేద చిట్కాలు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఈరోజు మంచి పవర్ ప్యాక్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అందరిలో అంటే కొన్ని సమస్యలు బయటికి చెప్పుకోలేరు. ఫర్ సపోజ్ తామర లాంటిది ఉన్నప్పుడు అందరిలో కూర్చున్నప్పుడు ఈ రింగ్స్ ఫామ్ అయ్యి బాగా ఇచ్చింగ్ అవ్వడం ప్రైవేట్ పార్ట్స్లో కానివ్వండి, లోపల భాగాల్లో ఉన్నప్పుడు దానికి ఏంటి పరిష్కారం ఏంటి అని చెప్పి చాలా మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు. మేబీ అవి పని చేయకపోవడం, ఇంకా సమస్య ఎక్కువ అవడం కూడా జరుగుతుంది. మరి మన ఆయుర్వేదంలో తామర కోసం ఎలాంటి చిట్కాలు ఉన్నాయి, ఇంట్లోనే తయారు చేసుకునేవైనా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారితో ఈరోజు మనం ఉన్నాము. ఒక మంచి చిట్కా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, మనం చెప్పుకున్నట్లుగా తామర అనేది చాలా మందిలో హైజీన్గా ఉండకపోవడం వల్ల సంహౌ ఎలా అయినా వచ్చినప్పుడు ఇంట్లోనే చేసుకునే చిట్కాలు ఏమైనా ఉన్నాయా తామర కోసం? చాలా ఉన్నాయమ్మా, నిజంగా చాలా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. అందుకే మీకు కృతజ్ఞత తెలియజేయాలి ప్రేక్షకుల తరఫున. ఎందుకంటే చాలా మంది చెప్పుకునేటువంటి సమస్య అమ్మా. పాపము దీర్ఘకాలం పాటు వేధించి పీడించి ఇబ్బంది పెట్టి రకరకాల ఖర్చులకు కూడా వెనకాడకుండా అంతా ఖర్చు పెట్టుకుని కూడా ఆశించినట్టు స్థాయిలో ఫలితాలు కలగకపోగా చాలా నిరుత్సాహానికి గురి అయిపోతుంటారమ్మా. చాలా మందిని మేము చూస్తుంటారమ్మా. ముఖ్యంగా ఈ తామర వ్యాధి వేసవి కాలంలో కొంతమందికి ఈ సమస్య మరీ ఉధృత రూపం దాలుస్తుంటుందమ్మా. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో, అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో, చెమట పోసేటువంటి తత్వం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో వస్తుందమ్మా. అంటే ఒక ఆయన తగ్గదమ్మా, ఎందుకంటే వాళ్ళకు బాడీ రెసిస్టెన్స్ పవర్ ఉండదు. సో వచ్చే అవకాశాలు ఉంటాయి, వచ్చిన ఒక పట్టణం తగ్గదమ్మా. ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా వచ్చిన తర్వాత ఒక పట్టణం తగ్గదు. కొంతమందికి బాడీ నేచరే ఎక్కువ చెమట పోస్తుంటుంది మా స్వేదం. అసలు పర్టికులర్ కారణాలు ఏమైనా ఉంటాయి ఈ వీళ్ళకి వస్తుంది, ఈ రీజన్స్ వల్ల వస్తుంది? ఇంకా కారణాలు అయితే లేవమ్మా. సో ఈ ముఖ్యంగా ఏమంటే ఈ తామరను కలుగజేసేటువంటి ఒక క్రిమి ఫంగస్ అమ్మా. ఫంగస్ అనేటువంటి ఒక క్రిమి వల్ల ఏ విధంగా అయితే బ్యాక్టీరియా క్రిములు, వైరల్ క్రిములు ఉంటాయో ఫంగస్ అనేటువంటి క్రిములు ఉంటాయమ్మా. సో ఈ ఫంగస్ అనేటువంటి క్రిముల వల్లనే ఒక సమస్య వస్తుంది. ఈ ఫంగస్ యొక్క క్రిమి యొక్క ప్రభావం ఏమంటుందంటమ్మా, ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళ మీద అటాక్ చేయడం ఎక్కువ అవుతుందమ్మా. రెండోది ఏంటంటే అటువంటి వాళ్ళ మీద అటాక్ చేసినప్పటికీ అంత పట్టణ వాళ్ళ నుంచి బయటికి రాదమ్మా. అది సో చాలా టైం పడుతుందమ్మా. స్ప్రెడ్డింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది ఆ యొక్క క్రిమి. సో కాబట్టి తామర వ్యాధి తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఫస్ట్ ఒక రింగ్ లాగా మొదలవుతుంది, అందుకే దీన్ని రింగ్ వామ్ అంటారు. రింగ్ ఒక రింగు లాగా మొదలయ్యేసేసి దానివల్ల కలిగేటువంటి దురద, మంట, బాధ, సలుపు, దీనివల్ల కొద్దిగా మనం గీరేసరికమా ఆ రసి పక్కకు స్ప్రెడ్ అయిపోయి పక్కకు కూడా వచ్చేస్తుంది. ఇది ఒకరి నుంచి ఒకరు కూడా అంటువ్యాధం, ఇది కంటేజియస్ డిసీజ్. ఈ కుటుంబ సభ్యులు ఒకరికి ఉంటే మిగతా వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతుంటారు అమ్మా. సో దీనికి నేను పైపూత మందుకు ఒక ఔషధం చెప్తాను చూడమ్మా. చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, చాలా చౌక ధరకు దొరుకుతుంది, అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఔషధము, అందరికీ దొరికేటువంటి ఔషధము, చౌకగా దొరికేటువంటి ఔషధము, అన్నీ దొరుకుతాయి. తయారు చేసుకోవడం ఈజీ, ఫలితం కూడా చాలా ఈజీగా పొందవచ్చమ్మా. సో కేవలం 2 పదార్థాలు, త్రిఫల చూర్ణము, కచోరాల చూర్ణం. త్రిఫల చూర్ణం అంటే మీకు తెలిసే ఉంటుందమ్మా. త్రిఫల చూర్ణం అని తెలుసు కానీ అవి ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తారనేది తెలియదు. లేదమ్మా, కరక్కాయ పెచ్చులు, తానికాయ పెచ్చులు, ఉసిరికాయ పెచ్చులు, ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసిందే త్రిఫల చూర్ణం అమ్మా. మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా. త్రిఫల చూర్ణాన్ని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. అట్లే రెండవ పదార్థంగా 50 అమ్మా, 50 గ్రాములు. రెండవ పదార్థంగా గంధ కచోరాల చూర్ణం. గంధ కచోరాలమ్మా. ఇవి అంటే ఇవి సున్నిపిండిలో కరెక్ట్ చెప్పారమ్మా, కరెక్ట్ చెప్పారు తల్లి. సో చాలా సువాసన భరితము, పేర్లో ఉంది కదండి గంధ కచోరాలు. గంధం అంటే సుగంధము, సువాసన గంధము, మంచి గంధం అని చెప్పేసి చాలా సువాసన ఉంటుందమ్మా. అందుకే మనం సున్నిపిండి తయారీలో కానీ కొన్ని హెయిర్ ఆయిల్స్ తయారీలో కానీ ఇది వాడుతుంటారు. అనేక రకాలైన ఆయుర్వేద ఔషధాలు కూడా ఈ గంధ కచోరాలను ఉపయోగించి తయారు చేస్తారమ్మా. ఈ గంధ కచోరాలు తామరను తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఇందులో కూడా ఉన్నాయమ్మా. ఈ గంధ కచోరాల యొక్క చూర్ణం ఒక 5 గ్రాములు తీసుకోవాలి. మిక్సీలో వేసేస్తే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుందమ్మా. సో ఈ గంధ కచోరాల యొక్క చూర్ణం 5 గ్రాములు తీసుకుంటే త్రిఫల చూర్ణం ఒక 50 గ్రాములు. ఈ రెంటిని బాగా కలిపేసి ఎగ్జాక్ట్లీ ఈ రెంటిని కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి తామర వ్యాధిని తగ్గించేటువంటి పైపూత మందు రెడీ అయిపోతుందమ్మా. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఔషధాన్ని ఏం చేయాలంటే రోజు ఒకసారి ఉదయం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ, ఎప్పుడు టైం ఉండి, ఎప్పుడు వీలుండి, ఎప్పుడు వసతి ఉండి, ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు ఈ యొక్క ఔషధాన్ని పైపూత మందుగా వాడుకోవచ్చు. ఎక్కడైతే మనకు అలా ఉందో అక్కడ అప్లై చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు కొబ్బరి నూనె ఉంది కదమ్మా, ఇప్పుడు ఈ తగినంత కొబ్బరి నూనె కలిపేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి
క్రీమ్ లాంటి లేపన ద్రవ్యం తయారైపోతుంది. ఇప్పుడు అవి అన్ని పౌడర్ చేసేసుకొని కొంచెం ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకొని కలుపుకో, కలుపుకోవాలి. ఎంత అవసరమైతే అంత పౌడర్ తగినంత తీసుకొని ఈ కొబ్బరి నూనె మనకి ఎంత అవసరమైతే అంత కలిపేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి క్రీమ్ లాగా తయారైపోతుంది. ఆ క్రీమ్ని ఎక్కడైతే తామర సమస్య ఉందో ఆ తామర ప్రాంతంలో అప్లై చేసేసి కాస్త మర్దన చేసేసి మళ్ళీ అదే క్రీమ్ని అప్లై చేయాలమ్మా. ఒక అరగంట లేదా గంట సేపు ఆగిన తర్వాత తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు పనిచేసేసి తామర వల్ల కలిగేటువంటి దురద, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం అన్నీ తగ్గిపోతాయమ్మా. చాలా ఆశ్చర్యం అవుతారమ్మా. నిజంగా వందలాది రూపాయలు, వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని వాడినప్పటికీ ఫలితాలు పొందినటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో మంది వాడి చక్కటి ఫలితాలను పొందారమ్మా ఈ ఔషధంతో. కాబట్టి మంచి ప్రశ్న అడిగారు. ప్రేక్షకుల కోసం నేను మంచిగా ఇది మంచి ఫార్ములా కూడా చెప్పడం జరిగిందమ్మా. ఎన్ని మంత్స్ వాడాల్సి వస్తుంది? ఇది తగ్గేదాకా వాడుకోవచ్చమ్మా. పైపూత మంది కాబట్టి తగ్గేదాకా వాడుకోవచ్చు. అవసరమైతే కడుపులో కూడా కొన్ని రకాల ఔషధాలు వాడుకోవాల్సి ఉంటుంది. కొద్దో గొప్ప ఉన్నప్పుడు చాలా వరకు పైపూత మందులతోనే తగ్గిపోతుందమ్మా. కాబట్టి తగ్గేదాకా వాడుకోవచ్చు. అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. తామర ఉన్నప్పుడు నిజంగా మనం బయటికి చెప్పుకోలేము, వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుందేమో, స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఈవెన్ వర్క్ ప్లేస్లో నెక్స్ట్ దగ్గర ఏమైనా కనిపించినా కానీ కవర్ చేసుకుంటూ ఉంటారు. ఒకసారి దీన్ని ట్రై చేయండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు కాబట్టి కొన్ని తగ్గే వరకు వాడుకోవచ్చు. అండ్ మీకు ఇంకెలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ హెల్త్కి సంబంధించి కామెంట్స్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా వీడియో చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.